అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం గురించి చాలామంది చాలా మాట్లాడేసి ఆ మహానుభావుడు స్టాలిన్ కొడుకు అనుకుంటా, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు అవాకులు చవాకులు పాడేసరికి వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో వెధవ ఆలోచన. అనవసరంగా హిందూ ధర్మానికి సంబంధించిన సనాతన ధర్మం అనేది ఉండకుండా చెయ్యాలి అని చెప్పి వాడు వెధవ వాగుడు వాగడం వల్ల ప్రపంచమంతా మారుమోగిపోతుంది. భక్తులు, మహానుభావులు, పీఠాధిపతులు, ఎంతోమంది గౌరవనీయమైన పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు లబలబ ముత్తుకుంటున్నారు. ఏంటయ్యా ఇది? అనవసరంగా సనాతన ధర్మం గురించి వీడు లేపాడేంటి అని. మొన్న పవన్ కళ్యాణ్ గారు అమ్మ ఇంద్రకీలాద్రి గుళ్ళో అమ్మవారికి ప్రతి అడుగు మీద పసుపు వేసి కడుగుతూ పసుపు కుంకుమ పెడుతూ కూడా సనాతన ధర్మం యొక్క జోలికి ఎవరు వచ్చినా సరే ఊరుకునేది లేదు. హిందూ మతం అంటే మీకు అంత చులకనగా ఉందా? మీకు దమ్ముంటే ఇతర మతాల మీద మీరు మాట్లాడగలరా? మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడలేరు, ఇస్లాం గురించి మాట్లాడలేరు, మా మతం మీద మీరు జోకులు వేసుకుంటారని చాలా తీవ్రంగా గట్టిగా ఆయన మాట్లాడటం. అసలు ఎన్నెన్ని రోజుల తర్వాత ఇలాంటి కంఠం ఒకటి వింటామా? సనాతన ధర్మం గురించి మనకు ఇష్టమైన హీరో కళ్యాణ్ ఇలా మాట్లాడుతుంటే మనకు ఎంతో ఆనందంగా, ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తుకుంటాను 1,00,000 సార్లు, కానీ ఎంతమంది చూస్తారండి? కొన్ని వేల మంది చూస్తారు. అదే కళ్యాణ్ మాట్లాడితే మొత్తం తెలుగుదేశంలో 10 కోట్ల మంది చూస్తారు. అందుకే ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, మరి ఆయన వెనకాల కొన్ని వందల మంది, వేల మంది అందరూ అరుస్తున్నారు. కానీ నిజంగా యువకులారా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో బతికే వాళ్ళారా, ఎంతో కంఫర్టబుల్గా ఏసీ రూముల్లో కూర్చొని పూటకి స్విగ్గీకి ఆర్డర్ పెట్టి ఏది పడితే అది తినుకుంటూ మైదా పిండితోనే జీవితాన్ని గడిపే ఓ యువకులారా, సాయంకాలం అయితే చాలు పబ్బుల్లో క్లబ్బుల్లో తిరుగుతూ ఎగురుతూ డబ్బుని చెల్లా చెదురుగా విలాసవంతంగా విసిరేసి, ఎందుకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? రోజంతా కూలీ పని చేస్తే 8 గంటలు, వ్యవసాయం చేస్తే 12 గంటలు, వాళ్ళకు వచ్చే కూలీ ఎంతో వెళ్ళి బయట అడగండి. ఎందుకండి మీకు ఇన్ని వేలు జీతాలు ఇవ్వాలి? ఏం చేసేసారని మీరంతా విచిత్రంగా ఏమైనా చేశారా? ఏమీ లేదు. కలియుగంలో కల్కి యొక్క రూపం ఇది, అంతే, ఏమీ లేదు. హైటెక్ సిటీ మొత్తం ఇంత ఎత్తు భవనాలు, 24 అవర్స్ ఏసీలు, క్లీన్ బాత్రూమ్లు, వాష్రూమ్లు, భోజనాలయాలు, టిఫిన్లు, ఏదో పెద్ద పీకేసాము, ఏదో పొగిడేసామన్నంత. ఈ గౌరవం అంతా ఒక వ్యవసాయం చేసే కూలీకి ఇవ్వాలి, మట్టి పిసికే వాడికి ఇవ్వాలి ఈ ఫెసిలిటీస్. ఏం చేశారని చెప్పి అసలు సనాతన ధర్మం గురించి మీకేం తెలుసు అని నేను అలానికి వచ్చాను మీ ముందు. ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? ఒక సెంటు బట్టలు కొట్టుకొని చంకలో కొట్టేసుకొని బట్టల మీద కొట్టేసుకొని టింగు ఉంటే కానీ ఆడవాళ్ళు సగం బట్టలు, మగవాళ్ళు ఏదో ఇట్లా కొత్త ఫ్యాషన్లు వేసుకొని వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సరిపోతుందా? లేదా ఈ కాలంలో ఇంకా వేరే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని చేస్తూ ఇది చాలా గొప్పగా అనుకుంటారు. అసలు సనాతన ధర్మం అనేది ఒక సముద్రం అయ్యా బాబు, సముద్రం అది. ఆ సముద్రం గురించి ఆలోచించే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ. ఈవెన్ కళ్యాణ్కి కూడా అసలు చాలా విషయాలు. పవన్ కళ్యాణ్ పాపం ఆయన ఒక మంచి మనిషి అంతే, ప్రజల క్షేమం గురించి జనసేన పార్టీ పెట్టుకున్నాడు, ఏదో పాపం అతనికి తోచింది అతను మాట్లాడుతున్నాడు. పీఠాధిపతులే మాట్లాడలేని సబ్జెక్ట్ అండి సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అనేది హిందూ మతంలో, ఇప్పుడు మదర్సా తెలుసా మీకు? ముస్లిమ్స్లో మదర్సా 5 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి, చార్మినార్ దగ్గర పత్తర్ కట్టి అన్ని అక్కడ నేను పుట్టిందే, అక్కడ పుట్టి పెరిగింది నేను. ఓల్డ్ సిటీ, దాన్ని పురాణ హవేలీ దగ్గర సిటీ సివిల్ కోర్టు దగ్గర నేను పుట్టడం జరిగింది. అక్కడ నేను ఎన్నో మదర్సాలను, ఎంతోమంది ముస్లిమ్స్ని చిన్నప్పుడే అమ్మ వీళ్ళందరూ పద్ధతిగా మదర్సా గురువుల దగ్గరికి వెళ్ళి ముస్లిం మతం అంటే ఏంటి, ఇస్లాం మతంలో ఖురాన్లో ఏమేమి రాశాడు, ఎన్నింటికి లేవాలి, ఎలా ముఖం కడుక్కోవాలి, దంత దావనం పళ్ళు ఎలా తోముకోవాలి, ఎంత నీట్గా మనిషి మాట్లాడేటప్పుడు సుగంధమైన స్మెల్ రావాలి, మంచి అలవాట్లు, ప్రతి పద్ధతి, కూర్చునే పద్ధతి, మోకాళ్ళ మీద ఎలా కూర్చొని నమాజ్ చెయ్యాలి, తలకు ఎందుకు టోపీ పెట్టాలి, తెల్లటి దుస్తులు ఎందుకు ధరించాలి, నమాజ్ చేసేటప్పుడు పంచ జ్ఞాన ఇంద్రియాలని ఎందుకు వాళ్ళు టచ్ చేస్తారు, వాళ్ళు నమాజ్కి ముందు కాళ్ళు కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు, ముఖం కడుక్కుంటారు, నోరు పుక్కిలిస్తూ ఉంటారు, మోచేసేదాకా నీళ్ళు వేసి కడుక్కున్న తర్వాత వెళ్ళి నమాజ్లో కూర్చుంటారు. ఇవన్నీ దగ్గరుండి చూసా. నిన్న కాదు మొన్న 1400 సంవత్సరాల కింద వచ్చిన మతం అండి ఇస్లాం మతం. మన హిందూ మతం కొన్ని వేల సంవత్సరాల కింద వచ్చింది. ఈరోజు
ఒక డిసిప్లిన్ లేని వ్యక్తులు ఎవరన్నా అంటే నేను చెప్పిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈరోజు టెక్నాలజీలో తిరుగుతున్న యువతీ యువకులు మాత్రమే. కేవలం రామాయణం విన్నట్టు వినడం, అబ్బా పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా చెప్పాడు సనాతన ధర్మం గురించి, అంతే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు మీకు. ఎన్నింటికి లేస్తారు మీరు? బ్రహ్మీ ముహూర్తంలో లేవాలని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది, మీరు లేస్తున్నారా? అసలు మీకు సాటర్డే సండే ఒళ్ళు తెలుస్తుందా? సాటర్డే సండే వస్తే ఏమవుతుందో? ఎందుకు ఇవ్వాలండి 2 రోజులు సెలవు? మీకు అర్థం కాదు? అంత అలసిపోయారా ఏసీ రూమ్లో కూర్చొని మీరందరూ? ఒక టైంకి స్నానాలు చేయరు, సెంటు పూసుకొని బయటికి వెళ్ళిపోతారు, ముఖం గడ్డాలు గీసుకోరు, ఏమీ చెయ్యరు. ఒక పద్ధతి, ఒక విధి ఏమీ ఉండదు. ఎంత విచ్చలవిడితనం నన్ను చూసి ఇట్లా ఒళ్ళు బీపీ పెరిగిపోతే, దేవుడా నన్ను ఈ కాలంలో ఎందుకయ్యా పుట్టించావని బాధపడుతుంది. ఒక 50 ఏళ్ల కింద నా జీవితం అయిపోయి మళ్ళీ పుట్టకుండా ఉండే ఎంత బాగుండేదో. 50 ఏళ్ల కింద ఉన్న భారతదేశం పరిస్థితి వేరు, 50 ఏళ్లలో జరుగుతున్న అనాగరికంగా ఈ సినిమాలు రావటము, ఈ ట్రైన్లు, ఫ్లైట్లు, బస్సులు, ట్రావెలింగ్లు, మొత్తం బస్సు అన్ని టూరిజం ప్లేసెస్, జీవితంలో విడాకులు, కేసులు, ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యము, అందరికీ ఫ్రీడమే కొంప ముంచిందండి. మదర్సాలో వెళ్ళాడు కానీ ముస్లిమ్స్కి ఫ్రీడమ్ ఉంటుందా? ముస్లిమ్స్లకి ఎందుకంటే ఆడవాళ్ళందరూ బురకా ఇప్పటికీ వేసుకొని తిరుగుతారు. చిన్నపిల్లలు గొడవ పెడతారు, ఏదో కొన్ని విప్లవాలు అవుతున్నాయి, కానీ ఎవరికి తెలియదో ఆ సబ్జెక్ట్. వాళ్ళు చదువుకున్న తర్వాత నోరు మూసుకుంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నేననేది మనకు డిసిప్లిన్ లేదు, మనకు పద్ధతి లేదు, మన ముఖంలో మనం పొద్దున్న లేచి సరైనటువంటి కాలకృత్యాల్లో సరిగ్గా చేసుకోము. అలాగే ఇష్టపడ్డట్టు మనం గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్డు మీదకి వస్తాము. మనకి ఏం లేదు, ఒక సెంటు కొట్టుకుంటాం, మంచి సెంటు కంపెనీ ఒకటి యాడ్ ఇస్తుంటాడు, కొట్టేసుకుని బయటకు వచ్చేస్తాం. ఏదో పెద్ద నీట్గా కనిపిస్తున్నట్టు 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడి 2 స్టైల్గా అది ఇది చినిగిపోయిన జీన్స్ ప్యాంటు అవి మాట్లాడితే ఏదో పెద్ద మీరు మనుషుల్లాగా. అసలు మీరు మనుషులే కాదు, నేను చెప్తున్నా కదా. అవన్నీ పోయినాయి. తెల్లవారుజామున లేవటం, బ్రహ్మీ ముహూర్తంలో యోగా చేయటం, అక్కడ తర్వాత కాలకృత్యాలు 2-3 సార్లు ట్రై చేయటం, చక్కగా ఆరోగ్యాన్ని మొత్తం ఎంత డ్రైనేజీ సిస్టమ్ శరీరంలో ఎంత బాగుంటే ఆకలి దప్పులు అంత బాగుంటాయి. శరీరం లోపల ఇన్ని మలినాలు పెట్టుకుని పైన సెంటు కొట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజుల్లో. మా రోజుల్లో మా నాన్నగారు పెద్దలు, నాయనా నీ ఆరోగ్యం బాగుండాలంటే నీ కాలకృత్యంలో ప్రతిరోజు తిన్నట్టుగా బయటికి వెళ్ళాల్సిందే. మలినం లేని శరీరం 1 కాదు 2 సార్లు 3 సార్లు ఉదయం లేచి వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కామంగా ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది, తిన్న ఆహారం శరీరంగా కళ్ళలోకి వెళ్తుంది. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారండి ఈరోజు మీరందరూ చెప్తున్నా? మరి ఏ టైంకి మీరు ఉదయం లేచి స్నానం చేశారు? ఏ దేవుడికి మీరు పూజ చేస్తున్నారు? ఏ దేవుడిని మీరు గురించి మీరు తెలుసుకుంటున్నారు? అదలా చెప్పండి. ఏమీ లేవు. లేవటం, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవటం, రోడ్డు మీద ఏ బండి గడిపితే ఎక్కడ పడితే తినేయటం, వాడు ఎవడు చేశాడు, ఎలా చేశాడు, ఏ నూనెతో చేశాడు, ఏ చేత్తో చేశాడు, వాడికి ఏ రోగం ఉంది, ఏమీ లేదు. ఇలా తినుకుంటూ వెళ్ళిపోవటం, మధ్యాహ్నం దాకా అలా ఎంజాయ్. ఏం జీవితం అంటే నాకు అర్థం కాదు. ఇది మానవ జీవితమే కాదు. మొన్న సినిమా కల్కి సినిమా చూసినప్పుడు 2880 అని ఏదో పెట్టుకున్నాడు. అప్పటిదాకా అసలు మీరు ఉంటారా అని నా డౌట్. 50 ఏళ్లలోనే ఇలా కొట్టుకుపోయాం మనం. 73 నేను గమనిస్తుంటే 6 ఏళ్ళు నాకు అప్పుడు. ఈరోజు 2003కి మనిషి పరిస్థితి ఎట్లా అయిపోయింది నాకు అర్థం కాదు. అసలు మనిషి మనిషి అయిపోయాడు. బుద్ధి జ్ఞానం మొత్తం పోయింది, కామన్ సెన్స్ పోయింది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకి గొడవలు, డైవర్సులు, విడిపోవటాలు, అహంకారం, కోపం, నా జీతం ఎక్కువ, నీ జీతం తక్కువ, నేను పెద్ద పుడింగి, అన్ని ఉద్యోగాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తర్వాత ఉద్యోగం లేకుండా జాతకాల కోసం పరిగెత్తి వచ్చేవాళ్ళు ఎంతమందిని చూడలేదు నేను. ఇక్కడ 2 సినిమాలు చేయగానే పెద్ద హీరోలు అయిపోయే వాళ్ళు ఎంతమందిని చూడలేదు నేను. అంతా రోడ్లో పడే రోజులు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ఆ సబ్జెక్ట్ గురించి ముందు తెలుసుకోండి. పెందలాడే లేవండి, శుభ్రంగా కాలకృత్యాలు చేసుకోండి, ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, వ్యాయామం చేయండి, సమయానికి పలహారం వేడివేడిగా ఇంట్లో చేసింది తినండి. ఈ బయట వెళ్ళేటప్పుడు మంచి భోజనాన్ని, అన్నాన్ని తినండి. మైదా పిండిని అప్పట్లో ఆ మైదా పిండిని మేము పోస్టర్లకు అంటబెట్టి గోడ మీద సినిమా పోస్టర్లకు అంటబెట్టేవాళ్ళం. దాన్ని కుక్కలు కూడా తినేవి కాదు. ఆ మైదా పిండిని ఇవాళ పిజ్జా రూపంలో ఇంకో దాని రూపంలో మీరు తింటున్నారు. ఏమనాలి చెప్పి? ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంత భయంకరంగా ఉంది. అందరూ పెద్ద ఆఫీసర్లు, వేలల్లో లక్షల్లో జీతాలు, ఒక పేపర్ పెట్టుకొని ఆ ప్లేట్లో వాడు ఒక పక్క ఒకటి, దాని పక్కన ఇంకోటి, దాని పక్కన ఇంకోటి, దాంట్లో పూరి, దాంట్లో బటర్ నాన్, దాని మీద ఒక బిర్యానీ, దాంట్లో ఒక రసం, మొత్తం బిచ్చగాడు కలుపుకొని తిన్నట్టు తింటున్నాడు. పైకి పెద్ద సూటు గూటు. ఎందుకంటే ఇదా మనం తెలుసుకున్న సనాతన ధర్మం. సనాతన ధర్మంలో భోజనం ఎలా చేయాలో కూడా రాసి పెట్టాడండి. వంట చేయడం కాదు, వడ్డించడం గొప్ప అని చెప్పిన సనాతన ధర్మం గురించి నేను చదువుకున్నోడిని. కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఇంత లావు గ్రంథం ఉంటుంది, అది ముందు చదవండి.
తర్వాత సనాతన ధర్మం అంటే ఊరికే దేవుడు ఏదో పాలిటిక్స్ కాదు. కాబట్టి సనాతన ధర్మము చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. హిందూ మతంలో ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. మాట్లాడడం కాదు, చేతల్లో చూపించాలి. అందరినీ మీ కోరుతూ, నా మీద కోపం ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మీ గోపాలయ్య గారు.